తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. వనపర్తి జిల్లాలో లాయర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. లాయర్లకు రక్షణ యాక్ట్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తున్న వాహనం నుంచి డ్రైవర్ డబ్బులు దొంగిలించాడు. డబ్బు లోడ్ చేయడానికి సిబ్బంది వెళ్లడంతో అదే అదునుగా భావించిన డ్రైవర్ ట్రంకు పెట్టెతో ఉడాయించాడు. 3 బృందాలుగా ఏర్పడి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వలపన్ని పట్టుకున్నారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాలనీలో సిలిండర్ పేలుడు కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను రేణుగుంట పోలీసులు అరెస్టు చేశారు. 14 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. బైకులు దొంగిలిస్తున్న వ్యక్తిని మలక్పేట పోలీసులు అరెస్టు చేశారు. 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల పార్కింగ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు ఎక్కువయ్యాయని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దాన్ని ఎత్తివేసి సకాలంలో రైతులకు ఎరువులు అందించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాలలో రాస్తా రోకో చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు నష్టపరిహారం అందించాలంటూ నల్గొండ జిల్లా చిట్యాలలో ధర్నా చేపట్టారు. శివనేని గుడానికి చెందిన మహిళ చిట్యాలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. రాస్తా రోకోతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గాన్ని అయ్యప్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు సన్మానించారు. శాలువలతో సత్కరించారు. ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర వైభవంగా సాగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నాడని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.